ఒక విషయం చెప్తాను. కన్నీటి ప్రార్థన అనేది నీ ఆత్మీయ బలాన్ని తెలియచేస్తుంది, మీ ఆత్మీయ వ్యక్తిత్వాన్ని తెలియచేస్తుంది. అదే సమయంలో దయచేసి గమనించండి, కొంతమంది ఇష్టానుసారంగా జీవిస్తారు, దేవునికి దూరంగా జీవిస్తారు, కానీ కొన్ని సందర్భాల్లో కష్టాలు వస్తే మాత్రం ఏమి ఏడిచి ప్రార్థన చేస్తారులే. అలాంటి వాళ్ళు మన మధ్య ఉన్నారా? ఒకవైపు దేవునికి వ్యతిరేకంగా జీవిస్తూ కూడా ఏదైనా కాస్త మనసుకు కష్టమయ్యేటటువంటి పరిస్థితి దాపరిస్తే ఏమి ఏడుస్తారులే. వాళ్ళ గురించి బైబిల్లో ఏమని తెలుసా? చూద్దామని ఒక మాట. మలాకి గ్రంథము 2వ అధ్యాయము 13వ వచనము. జీవితము సరిగా లేనటువంటి వాడు, ఆత్మీయత సరిగా లేనటువంటి వాడు ఎంత ఏడ్చినా సరే దేవుడు జవాబివ్వడు, వాళ్ళ ప్రార్థన ఆలకించడు. 13వ వచనము. మరియు రెండవసారి మీరులాగుననే చేయుదురు, యెహోవా బలిపీఠమును మీరు ఏడుపుతోనూ కన్నీళ్లతోనూ రోదనతోనూ తడుపుదురు. కాబట్టి ఆయన మీ నైవేద్యములను అంగీకరింపకయు తనకు అనుకూలము కాని అర్పణలను మీ చేత తీసుకొనకయు ఉన్నాడో. ఏంటట? మీరు ఏడ్చినా సరే మిమ్మల్ని అంగీకరించడు ఆయన. మీ అర్పణలు అంగీకరించడు, మీ నైవేద్యములు అంగీకరించడు, మీ ఏడుపులు చూడ్డు ఆయన. ఎందుకని? పైన చదవండి, తర్వాత కింద చదవండి. దేవునికి వ్యతిరేకంగా జీవించేవాళ్ళు, ఆత్మీయత లేకుండా అఘోరించేవాళ్ళు ఆయా సందర్భాల్లో హఠాత్తుగా వచ్చేసి దేవుని సన్నిధిలో గట్టిగట్టిగా ఏడ్చేస్తే దేవుడు వింటాడు అనుకుంటున్నారా? లేదండి, అది ఒట్టి మాట.